వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం. యుఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ. టాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ సమక్షంలో కమల దళపతిగా నితిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. युवा के हाथों में आ चुकी है। नितिन नबीन भारतीय जनता पार्टी के 12वें राष्ट्रीय अध्यक्ष के तौर पर अपनी जिम्मेदारियां वो संभाल चुके हैं। हालांकि उनके सामने चुनौतियां भी कई सारी हैं, क्योंकि 2026 में कई राज्यों में विधानसभा के चुनाव हैं। ऐसे में देखना होगा कि किस तरीके से वो इन चुनौतियों का सामना करते हैं। हालांकि फिलहाल क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी लगातार कहते हैं कि अब जो आगे समय है वो युवाओं का समय है, लगातार प्रधानमंत्री नेक्स्ट जनरेशन की बात करते हैं और उसी का जीता जागता उदाहरण भारतीय जनता पार्टी के अंदर भी नजर आ रहा है। क्योंकि नितिन नबीन को एक तरफ भारतीय जनता पार्टी 45 साल की हुई है, तो वहीं दूसरी तरफ भारतीय जनता पार्टी की कमान भी 45 साल के एक युवा को आज सौंपी गई है। तो अब अपनी पूरी जिम्मेदारियों को संभालते हुए नजर आएंगे नितिन नबीन भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष के तौर पे। तो बीजेपी मुख्यालय की ये तस्वीरें इस समय हम आपको दिखा रहे हैं, जहां हालांकि इससे पहले पूरा कार्यक्रम हुआ और इस कार्यक्रम के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी का भी संबोधन रहा, जहां उन्होंने कहा कि नितिन नबीन उनके बॉस हैं, नए बॉस। और इस बात का कहने का सीधा तात्पर्य अगर हम देखें तो हर किसी को, हर एक कार्यकर्ता को ये मैसेज भी था कि नितिन नबीन के पास में सारी जिम्मेदारियां हैं और उन्हीं को अब बॉस माना जाए। इसके साथ ही उन्होंने जब नितिन नबीन के नाम पर संबोधन किया तो कई बार माननीय शब्द का भी उन्होंने अपने संबोधन में इस्तेमाल किया, और ये भी एक मैसेज सभी कार्यकर्ताओं के बीच में। नितिन नबीन को ये नई जिम्मेदारियां मिलने से एक संकेत और एक संदेश भारतीय जनता पार्टी के जो बाकी कार्यकर्ता हैं, जमीनी स्तर पर जो काम करते हैं, उनके अंदर भी एक मैसेज गया कि भारतीय जनता पार्टी में किसी को भी कभी भी कोई भी जिम्मेदारियां दी जा सकती हैं। यहाँ ऐसा नहीं है कि राजा का बेटा ही राजा बनेगा। तो फिलहाल ये तस्वीरें इस वक्त आपको दिखा रहे हैं। हालांकि इससे पहले काफ़ी अच्छा खासा अनुभव राजनीतिक जगत में नितिन नबीन का रहा है, और अब देखना होगा कि वो अपने इस अनुभव का किस तरीके से इस्तेमाल आगे आने वाले समय में करते हुए नजर आते हैं। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాటాకి చప్పుళ్లకు భయపడబోమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చారని, సీఎం ఆడుతున్న సిల్లీ డ్రామా ఇది అని వ్యాఖ్యానించారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కోకాపేటలో మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠా రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఈ గత సమైక్యవాదులనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి.
నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నవీన్ తెలిపారు. ఈ సినిమాలో నవీన్, మీనాక్షి జంటగా నటించిన విషయం తెలిసిందే. అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాం. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వనచెల్ల గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించామని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క పెన్షన్ కూడా ఇవ్వని దుస్థితి అభివృద్ధిని గాలికి వదిలేశారు. రాబోయే రోజుల్లో మా అన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలి అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మన ప్రకాష్ గారు, అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి మాజీ శాసనసభ్యురాలు మరి పాముల రాజేశ్వరి గారు, అలాగే సిఈసి మెంబర్లు, ఎస్ఈసి మెంబర్లు, మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇంకా ఉన్నటువంటి మరి రాష్ట్ర స్థాయి నాయకులు, అలాగే మా అందరికంటే పెద్ద పదవుల్లో ఉండి మరి వేదిక ముందు కూర్చొని మాకు సహకరిస్తున్నటువంటి చెన్నూరు బాబీ గారు, ఇంకా ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం అనేది రాష్ట్ర స్థాయి నుండి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా దాకా చేరింది. ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినటువంటి ఈ సంస్థాగత సమావేశంలోనే నియోజకవర్గంలో జరిగేటువంటి సమావేశం, తద్వారా ప్రతి గ్రామాల్లో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నుండి, కార్యకర్తల నుండి వారి అభిప్రాయాల మేరకు నిర్మాణం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని, లక్ష్యాన్ని మేమందరం కలిసి పనిచేయడానికి జిల్లాలో ఉన్నటువంటి అందరూ నాయకులతో అందరం కలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం.
సో ఈ వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది కూడా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జరిగేటువంటి ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకోవాలని, తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా లేకపోతే తొందరలో వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజారిటీతో గెలవడానికి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి నెలకి 1500 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ రోజుకి కూడా వాటిని ఆ హామీని నెరవేర్చలేదు. వాటి మీద పోరాటాలు చేయడానికి మహిళా విభాగాన్ని స్ట్రెంథన్ చేసేటటువంటి దిశగా కావచ్చు, ఇట్లా అన్ని అనుబంధ విభాగాలని కూడా మా సెక్షన్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పార్టీలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అని చెప్పి ఒత్తిడి చేసేటటువంటి దానికి ఈ అన్ని అనుబంధ విభాగాలని కూడా స్ట్రెంథన్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుంది. మరి ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినటువంటి సమావేశం రేపు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కూడా జరుగుతాయి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేటట్టుగా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవతరించేటట్టుగా, మరింత స్ట్రెంథన్ చేసేటట్టుగా, గ్రామ స్థాయిలో ఉండేటటువంటి సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపించేటటువంటి విధానంలో ఒక ఆర్గనైజ్డ్ గా వీటన్నిటిని కూడా తయారు చేయడం జరుగుతుంది. అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో 2026 ఫిబ్రవరి 8న జరిగిన కోనసీమ రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలిపై ప్రజల అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిన్నం తేజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోనసీమ రన్లో 3K, 5K, 10K రన్ వాక్లు శ్రీపాతో శెట్టి రామిరెడ్డి పార్క్ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ ప్రాంతం నుండి ఫిబ్రవరి 8వ తేదీన కోనసీమ రన్ పేరిట 3K రన్ను, 5K రన్ను, 10K రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు, ఉత్సాహవంతులు, సామాజిక కార్యక్రమాల్లో ముందుండేటువంటి చిన్నం తేజారెడ్డి గారు, వారి సతీమణి చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ మణిహంస గారు, మరి నాతో పాటు మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, మిత్రులు ఆకుల రామకృష్ణ గారు, సతీష్ రాజు గారు, యువ నాయకులు సందీప్ గారు, కళాకారులు, ప్రముఖులు శ్రీ వడయారు గారు పెద్దల యొక్క సమక్షంలో నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ లాంచింగ్ చేయటం, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. www.kgrunners.in అనే వెబ్సైట్లో అందరూ 7వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ అంటే అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవడం కోసం, హెల్త్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి యొక్క ఏ విధంగా వాకింగ్ కానీ, ఈ రన్నింగ్ కానీ, ఆరోగ్యపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద ఒక అవేర్నెస్, ఒక చైతన్యం తేవడం కోసం ఈ కోనసీమ రన్ ఫిబ్రవరి 8వ తేదీన రావులపాలెంలో తేజారెడ్డి గారు, డాక్టర్ మణిహంస గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 113 మంది లబ్ధిదారులకు 59,86,000 చెక్కులను మంగళవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, జనసేన నాయకులు నిస్మంకర శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. ఈ నెలల్లో 1518 మందికి 10,27,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీలాంటి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసి కోరుతున్నాం. ఈరోజు మొత్తం 113 మందికి 59,86,000 ఇచ్చారు. ఈరోజు ఈ ఒక్కరోజు పంపిణీ చేయటం. ఈ విధంగా అప్లికేషన్ పంపిణీ వాళ్ళకి లేదనకుండా సీఎం గారు వినుకొండ నియోజకవర్గం నుండి వచ్చింది అంటే సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేస్తూ ఎంతో సహాయంగా నిలబడ్డారు, ఎంతో అండగా నిలబడ్డారు. ఆర్థికంగా పేదరికంలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ముందు అడ్వాన్స్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే ఇమ్మీడియట్గా ఎల్ఓసి ఇస్తున్నాం. చంద్రబాబు గారికి ఆ హాస్పిటల్కి ఎల్ఓసి ఇస్తే ముందు ఒక 1/3 వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చిన దాంట్లో 10 లక్షల ఎస్టిమేషన్ ఇస్తే లేదా 1 లక్ష రూపాయల ఎస్టిమేషన్ ఇస్తే హాస్పిటల్ ఇంత ఖర్చు అవుద్ది అని ఇస్తే ముందు 30,000 శాంక్షన్ చేసేస్తున్నారు. 10 లక్షలు అయితే ముందు 3 లక్షలు ఇస్తున్నారు. నీకు 10 లక్షలు అవసరం అయితే ఆ డాక్టర్స్ వాళ్ళందరూ లెటర్ ఇస్తారు ఇంత అవసరమని. ఈ విధంగా ఎల్ఓసీలు కూడా ముందు పేషెంట్ ఇబ్బంది పడకుండా ప్రాణాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పీడ్గా ఈ రోజు వెళ్తే ఈ రోజే ఎల్ఓసి ఇస్తున్నారు. హాస్పిటల్ పేషెంట్ ఉన్నాడంటే గంటలో ఇచ్చేస్తున్నారు ఎల్ఓసి. ఆ విధంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో హెల్ప్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో ఆ ముఖ్యమంత్రి 5 ఏళ్లలో చేసినంతగా ఈ 18 నెలల్లో ఆయన 5 ఏళ్ల కంటే ఎక్కువ చేశారు. అది చంద్రబాబు గారు అంటే. గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీకు ఈ చిన్న సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి మీరు సెక్రటేరియట్లో ఇవ్వాలా. ఆర్డర్స్ ఎత్తుక్ಕೊಂಡು వెళ్ళటం కష్టమా కాదా? 2 బస్సులు మారాలా, ఎక్కడ పోవాలి, ఆ సెక్రటరీ ఆఫీస్కి వెళ్తే ఎవరిని గెలవాలి, ఏంటి ఇబ్బంది ఉంటుందా ఉండదా? నన్ను 3 సార్లు అభిమానంతో గెలిపించారు, ఎవరికి ఎవరి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అందుకే మీ రుణం తీర్చుకోవాలని నేనే ఆఫీస్ నుండి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నీ మీరు అక్కడికి వెళ్ళి తిరిగే పని లేకుండా, ఇబ్బంది పడే పని లేకుండా నేనే అప్లికేషన్లు అడిగి పంపించి ప్రాసెస్ చేపిస్తున్నా. ఇక్కడ నుండి ఆన్లైన్లో కొడుతున్నాం. వివరాలన్నీ ఏ పేషెంట్కి ఎంత ఖర్చు అయింది వివరాలన్నీ కూడా ఇక్కడ నుండి ఆన్లైన్ చేస్తున్నాం. దానికి ప్రూఫ్లన్నీ కూడా ఒక కారులో ఇవన్నీ వేసి ఈ ఫైల్స్ అన్నీ పంపించి అక్కడ సబ్మిట్ చేస్తున్నాం. ఆ విధంగా ఆఫీస్ స్టాఫ్ కూడా, మన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా, టీడీపీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్, అలాగే శివశక్తి ఫౌండేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చక్కగా సేవాభావంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీ దగ్గర ఎవరైనా ₹1 అడిగారా, లంచం అడిగారా? ఎక్కడైనా జరిగితే నాకు చెప్పండి. అర్థమైనా? ₹1 లంచం తీసుకోకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు వందలాది మందికి ఇప్పటి వరకు ఈ 18 నెలల్లో 1,500 మంది పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నా. మీలాంటి వాళ్ళు 10 సార్లు తిరిగే పని లేకుండా ఒకసారి అప్లికేషన్ ఇస్తే మళ్ళీ రాగానే అమౌంట్ మీకు రాగానే, చెక్ రాగానే మళ్ళీ మీకు ఫోన్ చేసి పిలిచారా లేదా? ఆ విధంగా మంచి సేవలు అందిస్తున్నటువంటి స్టాఫ్ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని, శావల్యాపురంకు చెందిన వైసీపీ నాయకుడు ఐరామ్మూర్తి టీడీపీ మండల నాయకులపై చేసిన నిరాధారణమైన ఆరోపణలను శావల్యాపురం టీడీపీ నాయకులు మంగళవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించారు. శావల్యాపురం మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు శాంబశివరావు, సొసైటీ అధ్యక్షుడు గడిపూడి విశ్వనాథం, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. తాను బీసీ నాయకుడినని, టీడీపీ నాయకులు నన్ను బెదిరించారని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను వార్డు మెంబర్ల మెజార్టీతో తీర్మానం చేయించి పనులు చేసి పరిష్కరించడం జరిగిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చేయడానికి వీలు లేదని, పంచాయతీ సెక్రటరీ, ఏఈలను ఐరామ్మూర్తి బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడని తెలిపారు. తనే బ్లాక్మెయిల్ చేస్తూ టీడీపీ నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై అనేక దాడులు జరుగుతుంటే నీవు ఏం చేస్తావని వారు ప్రశ్నించారు. మీడియాకి ఉదయపూర్వ నమస్కారాలు. నా పేరు బత్తుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ టీడీపీ బీసీఎల్ అధికార ప్రతినిధి, ఎక్స్ సర్పంచ్ బొందిలిపాలెం, శావల్యాపురం మండలం. 18వ తారీఖు ఈ నెల 18వ తారీఖు శావల్యాపురం మండలం హెడ్ క్వార్టర్ లో అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా శావల్యాపురం మండలంలో ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని, మండల నాయకులు గాని అందరూ కూడా పాల్గొని అన్న ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు
అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శావులాపురంలో మా మండల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీ అన్ని కూడా మనందరం కలిసికట్టుగా కలిసి పనిచేసి ఎలక్షన్లో టీడీపీ జెండాని ప్రతి గ్రామంలో ప్రతి సెగ్మెంట్లో ఎగరేయాలని చెప్పేసి సూచన చేస్తూ, ఎవరైనా సరే మేము రెండుగా విడిపోయి నానా రకాల గ్రూపులు పెట్టుకున్నాం అని కొంతమంది వ్యక్తులు ప్రభావం చేస్తున్నారు. మీ అందరికి ఇదే విజ్ఞప్తి, ఛాలెంజ్. మీ అందరం గెలిచి ఈ మండలంలో 15 పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచి మీకు మరి మా టీడీపీ పార్టీ ఏదైనా బహుమానం ఇస్తామని చెప్పి చూడడం జరిగింది. మరి శావులాపురం ఎక్స్ సర్పంచి మరి వైసీపీ పార్టీ వాళ్ళు చాలా సీనియరు, అనుభాగ్యుడు అని అన్నారు. ఐరామూర్తి గారు మాట్లాడుతూ బీసీ చట్టం చేశారు, ఈ చట్టంలో బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి టీడీపీ నాయకులు, మండల నాయకులు, మరి నియోజకవర్గ నాయకులు ప్రలోభాలు పొందారు. మరి నాకు అన్యాయం జరిగింది, నన్ను బెదిరించారు, నాకు న్యాయం చేయమన్నాడు. ఏంటి అర్థం? నిన్నెవరు బెదిరించారు? నీకేం న్యాయం చేయాలి? నిన్నేమని బెదిరించారు? ఎవరైనా సరే నీ పేరు పెట్టి కానీ లేకపోతే నీ పార్టీ నాయకుల పేర్లు పెట్టి కానీ ఎవరైనా ఉత్తరించారు? అక్కడ గ్రామ పంచాయతీలో మీరు అభివృద్ధి చేయకపోతుంటే మా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కలిసి కొంతమంది వ్యక్తులు అక్కడ ఇబ్బంది అయినటువంటి డ్రైనేజీ బీసీ కాలనీలో కానీ, ఎస్సీ కాలనీలో కానీ, ఎస్టీ కాలనీలో డ్రైనేజీ ప్రాబ్లం ఉండి మరి మురికి కాలువలతో ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు చేయకపోతే నిధులు ఉంటే ఆ నిధుల్ని తీర్మానం చేపించి పంచాయతీలో డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తుంటే నువ్వు కాదు అధికారులను బెదిరించింది, దానికి బిల్లు చేయొద్దు అని చెప్పి ఒక ఎస్టీ సోదరిమణి అక్కడ సర్పంచ్గా ఉంటే ఆ సర్పంచ్ని అడ్డు పెట్టుకొని నువ్వు కాదా బెదిరించింది? బీసీలకు అన్యాయం చేస్తున్నారు, నేను బీసీ, మరి మీరే కమిటీ వేసి మళ్ళీ మా బీసీ సోదరులతో నన్ను బెదిరిస్తారు, మేము ప్రెస్ మీట్ పెడతారని చెప్పావు. నీలాగా చెప్పాలని అవసరం మాకు లేదు. ఈ తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో నుంచి కింద స్థాయి వరకు చూస్తే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోనే అత్యధికంగా మెజార్టీతో గెలిచిన బీసీ వ్యక్తి. ఆ వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవపదంగా మరి ఒక బీసీ క్యాండిడేట్కి అధ్యక్షుడి పదవి ఇవ్వడం జరిగింది. మీ 2019, 2024 వరకు క్రీస్తు సేవలు కిందవరపు ఎర్రమనాయుడు గారి సోదరుడు అచ్చెన్నాయుడు గారిని ఈ రాష్ట్ర బీసీల అధ్యక్షుడిగా చంద్రనాయుడు గారు చేసి మళ్ళీ తర్వాత మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి మొన్నటి వరకు కొమ్మలపాటి శ్రీధర్ గారు పల్నాడు జిల్లా నర్సాపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో బీసీ సోదరులకి ఇవ్వాలని చెప్పేసి ఒక ముస్లిం మరి సోదరుడికి అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. అది మీకు కనరాట్లేదా? గుంటూరు, బాపట్ల జిల్లా రెండింటికి కూడా ఎస్సీ సోదరులను అధ్యక్షులుగా పెట్టడం జరిగింది. అది మీకు కానరాట్లేదా? కృష్ణా జిల్లా వీరగ గురుమూర్తి గారు గతంలో బీసీఎల్ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు గౌడ కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఆ జిల్లాకి అధ్యక్షుడు. కమ్మాస్కి ఇవ్వలేదే? మనం కులం గురించి మాట్లాడుకోకూడదు. ఎందుకు కమ్మాస్ అన్నానంటే గుంటూరు సాంబశివరావు చౌదరి అంట, ఆయన చౌదరి అని అందరూ తెలుసు. వెంకటేష్ చౌదరి అంట, చౌదరి అందరూ తెలుసు. నువ్వు బీసీ అని అందరూ తెలుసు. ఇక్కడ కులంతో నీ ప్రలోభాల కోసం, నీ అవసరాల కోసం కులం పెట్టి ఎదుర్కోవడం అనేది కరెక్ట్ కాదు. మరి నేనున్న ఒక చిన్న పంచాయతీ బొందిలిపాలెం గ్రామం నుంచి మరి నన్ను గౌరవనీయులు జీవీఎస్ ఆంజనేయులు గారు, చీఫ్ విప్ గారు నన్ను ఒక రాష్ట్ర బీసీఎల్ అధికార ప్రతినిధిగా నియమించాడు. అది కాదా? నిన్న నీకు ఇచ్చారు, పంచాయతీ ఉపాధ్యక్షులు ఇచ్చారంట. గతంలో మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఎటు వెళ్ళిపోయావు? నువ్వు సర్పంచ్ వేసేటప్పుడు ఒక బీసీ వికలాంగుడు ఎంపీడీఓ శావులాపురం మండలానికి, మరి ఆ రోజు ఒక వ్యక్తి మరి ఆ వ్యక్తి మీద దాడి చేస్తే ఆ రోజు ఖండించలేకపోయావే? ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా? నిజంగా నువ్వు బిల్లు ఆపలేదా? నువ్వు సెక్రటరీలకి, ఎంపీడీఓలకు ఫోన్ చేసి బెదిరించలేదా? అది తెలియజేయ ముందు. వార్తలు ఇంతటితో సమాప్తం.